అటు కృష్ణ గారితో చేశారు, ఇప్పుడు మహేష్ బాబు గారితో చేశారు. మా నాన్న వేసేది 2 స్టెప్పులు, భూమి కదలకుండా ఒళ్ళు కదలకుండా అలా చిన్న స్టెప్లు వేస్తాడు. యారా అప్పుగే నీ అప్పడాలు వడియాలు అయిపోయినాయా, మీ అల్లుడేసిన గెంతులకి నేను ఆరబెట్టుకున్న అప్పడాలు వడియాలు అయిపోయినాయి, ఆ కాలు తీసేయాలంటే. పెళ్లి చూపుల్లో కూడా మీరు చేశారు కదా, బిజినెస్ పెడతా అన్నావు కదా, నెలకి నెలకు ₹1,00,000 వస్తే కాలు మీద కాలు వేసుకో అని చెప్తాను. అనిల్ రావుపూడి గారితో ఇది 4వ సినిమా కదా. ఇప్పుడు మామూలుగా ఎంజాయ్ చేసాము, బాగుంటుందని అనుకున్నాము, కానీ ఇంత డబల్ ట్రిపుల్ వెళ్ళిపోతుందని అనుకోలేదు. అంత కష్టపడి అంటే అన్ని డేస్ మీరు కష్టపడి చేస్తుంటారు, అదే సెట్లో ఉంటారు, అక్కడికి వెళ్ళి చూసుకునేసరికి మీ సీన్ లేకపోయేసరికి బాధ అనిపించదా? అనిపిస్తుంది, కానీ ఇంకా ఛాన్సెస్ రావు, అమ్మాయిలకే ఈజీగా వస్తాయి, అబ్బాయిలకి రావు. వాళ్ళకంటే వేరే దారి ఉంటుంది, ఏదో ఒక దారిలో వెళ్ళిపోతారు, మనకి ఆ దారి లేదు. జరుగుతాయండి, అది కామన్. ఎప్పుడు కొన్ని మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు కొంచెం మనీ తక్కువ ఇచ్చినా సరే మనం పేరు రావాలి, పైకి రావాలన్నప్పుడు కొంచెం ఇచ్చినా వెళ్ళిపోవాలి, అంతే. నాకు ఇంతే కావాలి అని కూర్చుంటే మనకు పేరు రాదు కదా. కోట గారితో కూడా మీరు యాక్టింగ్ చేశారు కదా. న్యాచురల్గా ఉండాలి అన్న టైప్లో చెప్పేవారు, చాలా చెప్పేవారు. ఇంకా అన్నీ మనం నేర్చుకోవాలి, కానీ మనం చెప్పడానికి నాకు కూడా రాదు. అది ఒకవైపు వెంకటేష్ గారితో చేశారు 2 మూవీస్, ఇంకోవైపు నాన్నగారితో చేశారు. నాన్నగారు చేశారు, చాలా బాగా మాట్లాడతారు. జూనియర్ ఆర్టిస్టులు అయితే ఒకలాగా, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఒకలాగా, క్యారవాన్ కూడా ఇవ్వరు కొంతమందికి, వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. అన్నీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ విత్ శ్రావ్య కల్లే. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అప్పలరాజు గారు. ఈ పేరు వింటే మీరు అంత గుర్తుపట్టకపోవచ్చు, కానీ సినిమాల్లో ఈ క్యారెక్టర్ని చూసి ఖచ్చితంగా గుర్తుపడతారు. ఈ మధ్య బాగా ఫేమస్ అయిన సినిమా ఏంటి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అందులో బాగా ఫేమస్ అయిన ఒక సీన్ ఉంటుంది. ఆయన మాటల్లోనే ఆయన డైలాగ్తో ఇప్పుడు మీరు పరిచయం చేసుకుంటాము. నమస్తే అండి. నమస్తే అండి. సో బాగా ఫేమస్ అవుతుంది మీ క్యారెక్టర్, బాగా వైరల్ కూడా అవుతుంది. సో ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా? ముందుగా తెలుగు రాజ్యం వ్యూవర్స్కి నమస్తే అండి. ఇప్పుడు అది కొంచెం సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అందులో నా సీన్ కొంచెం వైరల్ అవ్వడం కూడా కొంచెం నాకు ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం సంక్రాంతికి వస్తున్న టీంకి నా ధన్యవాదాలండి. అందులో డైలాగ్ అంటే పెద్ద ఏమి ఉండదు, కానీ అది కొంచెం బాగా పాపులర్ అయింది కాబట్టి, వైరల్ అయింది కాబట్టి అది ఇది ఉంటుంది. మామూలుగా చిన్న చిన్న క్యారెక్టర్లే చేస్తుంటాను, అప్పుడప్పుడు చిన్న సినిమాలు పెద్ద క్యారెక్టర్లు వస్తుంటాయి. అదే బాబు అంటాడు కదా, మా నాన్న వేసేది 2 స్టెప్పులు అని చెప్పి అలవకుండా చిన్న స్టెప్లు వేస్తాడు. అది అంటే ఓటీటీ మూవీస్ అయినా చూసి మా బాబు చెడిపోయాడు ఏమనుకోదండి అన్నట్టు. యారా అప్పుగే నీ అప్పడాలు వడియాలు అయిపోయినాయా అంటే అప్పుడు నేను అంటాను, మీ అల్లుడేసిన గెంతులకి నేను ఆరబెట్టుకున్న అప్పడాలు వడియాలు అయిపోయినాయి, ఆ కాలు తీసేయాలంతే డైలీ అంటామాట. ఇంకా అలా చిన్న. సో మీరు ఈ స్లాంగ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది కదా మామూలుగా ఆ క్యారెక్టర్ కోసము. అంటే స్లాంగ్ అంటే నాది ఈస్ట్ గోదావరి కాబట్టి అది బాగానే వచ్చేస్తుంది, మిగతా అని కొంచెం దగ్గరగా. పెళ్లి చూపుల్లో కూడా మీరు చేశారు కదా, పెళ్లి చూపుల్లో ఒక పన్నవాడి క్యారెక్టర్గా చేశారు. అవును, పన్నవాడి క్యారెక్టర్ చేశాను అందులో, విజయ్ దేవరకొండ గారి. దాంట్లో డైలాగ్స్ ఏమైనా చెప్తారా? అందులో డైలాగ్ అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. అదే పెళ్లి చేసుకోమని, అదే నాన్నగారు మీకు సంబంధం తెచ్చారు, అదే ఏదో బీచ్లో ఏదో బిజినెస్ పెడతా అన్నావు కదా, నెలకి ₹1,00,000 వస్తే కాలు మీద కాలు వేసుకో అని చెప్తానమాట. అదే ఆ క్యారెక్టర్ చేసానమాట, చాలా సంవత్సరాలు అయింది. సో మీ పర్సనల్ డీటెయిల్స్కి వస్తే మీరు ఎక్కడ పుట్టింది పెరిగింది అంతా కూడా? కాకినాడ అండి. కాకినాడ అక్కడ నుంచి చదువుకొని ఇంకా ఇక్కడ ఇంట్రెస్ట్తో వచ్చి ఇంకా అలా చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి మొదలైంది మీకు యాక్టింగ్ అసలు? అంటే చిన్నప్పుడు స్కూల్లో ఆటల్లో కొంచెం చిన్న డ్రామా స్కూల్లో ఉంటుంది 7th క్లాస్ ఆ టైప్లో చేసా. తర్వాత ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉండి ఇంకా వచ్చి చేయాలనుకొని వచ్చాను.
వచ్చి అప్పట్లో కొత్తలో అంతా మనకి ఏం తెలియదు. అప్పట్లో అంతా ఇవన్నీ సెల్ ఫోన్లు అవన్నీ ఎక్కువ. అప్పుడు నేను వచ్చిన కొత్తలో అంతా అప్పుడప్పుడే వస్తున్నాయి. ఇంకా అవన్నీ ఏమీ లేవు. ఇంకా అలాగా కొంచెం ఉన్న సర్కిల్లోనే అలా చేశాను. అప్పట్లో నా వచ్చిన కొత్తలో అది కృష్ణ గారిది ఎవరు నేను అని యూట్యూబ్లో ఉంటుంది. అందులో ఒక చిన్న క్యారెక్టర్ సీనియర్ కృష్ణ గారి దగ్గర ఆయన కాంబినేషన్లో ఆయనతో చేయడం జరిగింది. అదృష్టం అటు కృష్ణ గారితో చేశారు, ఇప్పుడు మహేష్ బాబు గారితో చేశారు. అది సర్కార్ వారి పాటలో సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు. అదే ఇంక వెంకటేష్ గారి ఇప్పుడు ఈ సినిమాలతో కొంచెం బాగా ఇదయింది, క్లోజ్ అయ్యారు. ఎలా అనిపించింది కృష్ణ గారితో చేయడం, అలాగే మహేష్ బాబు గారితో చేయడం? హ్యాపీగా ఉందండి. అందరితో అదృష్టం ఉండాలి కదండి, అదంతా రావాలంటే. ఏదో అలా వచ్చేసింది, చేసేసాను అంతే. అనిల్ రావుపూడి గారితో ఇది 4వ సినిమా కదా? అవునండి. అంటే ఆయన పట్టుబట్టి మిమ్మల్ని తీసుకోవడానికి ఆడిషన్స్ చేశారా? ఆడిషన్ చేస్తారండి, ఆడిషన్ చేస్తారు. రాజాది గ్రేటు కూడా మంచి, దాంట్లో మంచి డైలాగ్స్ పడ్డాయి కదా రాజాది గ్రేట్ లో. ఈయన కోటరావు గారు, అదే మన రవితేజ గారిని తీసుకొస్తాను. ఈయన కోటరావు గారు ₹1 డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఈజ్ బ్లైండ్ అని చెప్తాను కదా, అది కూడా బ్యాంక్ మేనేజర్ కింద బాగానే చేశాను. మన పటాసు ఇవన్నీ. మట్కా మన మొన్న రిలీజ్ అయింది వరుణ్ తేజ్ గారిది. అందులో మంచి క్యారెక్టర్. ఇంటర్వ్యూలో బ్లాంక్లో అది ఒక చేతులు నరికేసే సీను, అంతా కొంచెం మంచి క్యారెక్టర్. సో ఇప్పుడు బేసిక్గా ఎవరితో చేయాలనుకుంటున్నారు? అంటే నాకు ఆ డైరెక్టర్తో చేయాలని అనుకుంటూ ఉంటారు కదా, ఆర్జీవి గారు, రాజమౌళి గారు, ఇలా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అందరితో చేయాలనుకుంటాను అంతే, ఇంకా అంతేనా? అందరితో చేయాలి. అనిల్ రావుపూడి గారు మీతో ఎలా ఉండేవాళ్ళు సెట్స్లో? బాగుంటారండి, మామూలుగా హ్యాపీగా జాలీగా అంతా. మీరు అనుకున్నారా ఈ సీన్ ఇంత వైరల్ అవుతుందేనని చేసినప్పుడు? అంటే అప్పుడు మామూలుగా ఎంజాయ్ చేసాము, బాగుంటుందని అనుకున్నాము. కానీ ఇంత డబల్ త్రిబుల్ వెళ్ళిపోతుందని అనుకోలేదు. మామూలుగా అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో కొన్ని సీన్స్ అట్లా వైరల్ అవుతాయి. ఒకప్పుడు శ్రీను వైట్ల గారి సినిమాలు కొన్ని కామెడీ బిట్స్ బాగా వైరల్ అయ్యేవి. ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్లో అనిల్ రావుపూడి గారు కూడా వచ్చేసారు. ఆ ట్రైన్ సీన్ కావచ్చు, అంటే మహేష్ బాబు గారిది ఒక ట్రైన్ సీన్ ఎంత వైరల్ అవుతుందో, ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో ఇది కూడా వైరల్ అవుతూ ఉందన్నమాట. సో ఎలా అనిపిస్తుంది దాంట్లో మీరు ఉండడం? హ్యాపీగా ఉంది అంతే. డైరెక్టర్ గారు బాగా చేస్తారండి, చాలా బాగా చేస్తారు. నాకు నేనేం చెప్తాను, ఆయనకి బాగా తెలుసు కదా. ఇంకా డైరెక్టర్ గారు వచ్చి డైలాగ్ ఇచ్చారు, చూసుకున్నాను. అది ఇలా చెప్పాలి, ఇది ఇలా. ఆయన మోడ్యులేషన్ చాలా బాగా చెప్తారు, 100% కరెక్ట్గా చెప్తారనమాట. ఇంకా అటు ఇటు ఏమి ఉండదు. ఇంకా ఆయన చెప్పినట్టు చెప్తే ఇంకా హిట్టే, ఇంకా సూపర్ అనమాట. అది క్యాచ్ చేయగలగాలి. ఆయన చెప్పినట్టు చెప్తే సరిపోతుంది. ఇంక మనం అంతకు ముందు వెనక తర్వాత ఏం చూసుకోకర్లేదు, అంత బాగా చెప్తారు. ఆయన చెప్పింది చేస్తే 100% ఇంకా ఓకే అయిపోతుంది. అందరికీ అలాగే చెప్తారు ఆయన, చాలా బాగా చెప్తారు. ఈసారి ప్రమోషన్స్ కూడా కొంచెం కొత్త తరహాలో డిపార్ట్మెంట్, అంటే ఆ సెట్లోనే చాలా వరకు జరిగింది కదా ప్రమోషన్ అంతా. అంత ముందుగా ఎలా ఆలోచించారు ఈసారి ప్రమోషన్స్? ఆయన ప్లాన్స్ ఆయనకు ఉంటాయి కదా అంతేనా. కానీ మామూలు ప్రమోషన్స్ కంటే ఇది చాలా వైరల్గా వెళ్ళిపోయినాయి అన్ని. ప్రతి ఒక్క షార్ట్ కూడా చాలా వైరల్ అయిపోయింది. కూల్గానే ఉంటారండి, అందరూ కూల్గానే ఉంటారు. మామూలు వెంకటేష్ గారిని కూల్గా ఆయన వస్తారు, చేసుకుంటారు, సిన్సియర్గా ఉంటారు. మొత్తం అంతా చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. అంతా సరదాగా ఉంటారు మొత్తం అంతా. డైరెక్టర్ గారు కానీ డిపార్ట్మెంట్ కానీ మొత్తం టోటల్ అంతా హ్యాపీగా, అంతా ఫ్రెండ్లీగా ఉండి చేస్తారన్నమాట. మొత్తం నవ్వుకుంటూ ఆ సీన్, డైలాగ్స్ అని నవ్వుకుంటూ ఆయన చెప్పడం అంతా చాలా సరదాగా ఉంటుంది. ఒక పిక్నిక్ లాగా ఉంటుంది అంతే. ఈ అన్నట్టు ఉండదు, సరదాగా ఉంటుందండి. రేవంత్దే కొంచెం హైలైట్ అయిపోయింది కదా మొత్తం సినిమా మొత్తానికి. సినిమాలో ట్రైలర్ లో కూడా మనకి రేవంత్ చూపించలేదు. చిన్న బాబు బుల్రాజ్ ఎవరైతే ఉన్నారు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ గురించి మనకి రివీల్ చేయలేదు ట్రైలర్ లో కూడా. కానీ సినిమా మొత్తం తనదే ట్రావెల్ చేశాడు మొత్తం. బాబు చాలా బాగా చేశాడు రేవంత్. ఎలా ఉండేవాడు సెట్స్ లో? అంటే చిన్న బాబుతో ఇంత బాగా చేయించొచ్చా అని చెప్పి బాగా చెప్పేవాడు, బాగా చెప్పేవాడు. నేను అప్పుడు ఉండేవాడిని, మాట్లాడేవాడిగా సరదాగా. లంచ్ బ్రేక్లో వాటిలో సరదాగా మాట్లాడేవాడు మంచిగా.
బాబు ఏ క్లాస్ చదువుతున్నాడని రేవంత్ ఐడియా ఉంది మీకు? 5th అనుకుంటా. చిన్న బాబు కదా అసలు. అవును, చాలా చిన్న బాబు. నెక్స్ట్ మొత్తం ఇంకా తనే ఏలేసేలాగా ఉన్నాడు కదా. చాలా అప్పుడే చాలా బాగా చేస్తున్నామని అందరూ అనుకున్నారు. అసలు అంటే ప్రమోషన్స్ లో కూడా అంటే సక్సెస్ మీట్ లో చాలా బాగా మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక హీరో లెవెల్లో స్పీచ్ ఇచ్చేసాడు. అవునవునవునవును. నాకే రావట్లేదు అలా మాట్లాడడం. ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? జనరేషన్ అంతే అండి, ఇంకా ఏమనిపిస్తుంది, హ్యాపీగానే ఉంటుంది. కొంచెం బాగా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం అంతే. అసలు ఆ స్పీచ్ అయితే అదరగొట్టేశాడు, హీరో లెవెల్లో ఇచ్చారని చెప్పి అంటున్నారు అందరూ. చాలా బాగా మాట్లాడుతారు అందరూ షాకే కదండి మాట్లాడుతుంటే, నేనేటి అందరూ షాకే. కృష్ణ గారు ఏమన్నా సలహాలు ఇచ్చేవాళ్ళ మీ? అంత మనకి జస్ట్ ఒకటి 2 సీన్లు చేసి అంతే మామూలుగా. అప్పుడే కొత్త అంతనా, ఇప్పుడంటే ఏదో ఇప్పుడు వస్తున్నాయి పెద్ద వేషాలన్నీ. అప్పుడంతే చిన్న చిన్న వేషాలు, 1-2 డైలాగులు తప్ప ఇంకా తెలియదు కదా మనకి. కానీ బాగానే అందరూ కొంచెం వేషాలు ఈ మధ్యలో బాగా ఎక్కువ ఇస్తున్నారు. అదేమో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఇవ్వండి అయ్యా, ఇంకా ఆడిషన్కి వెళ్ళడం. మా బ్యాచ్ ఉంటుంది, మల్లేష్ భాయ్, విక్రమ్ శివ, శ్రీశాంత్, వీళ్ళంతా ఉంటారు. మేము ఆడిషన్కి వెళ్ళి ఇస్తుంటాం. ఇప్పటికీ ఆడిషన్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇన్ని క్యారెక్టర్స్ చేసినా, ఇన్ని సినిమాల్లో చేసినా కూడా ఆడిషన్స్ అయితే కంపల్సరీ. ఆడిషన్ కంపల్సరీ. వాళ్ళకి నచ్చాలి కదా, అంటే మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియాలి కదా. మనం అంతకు ముందు ఏం చేస్తామో వాళ్ళకి తెలియదు. అందులో కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. అది మనం ఆడిషన్ చేస్తే వాళ్ళు సీరియస్గా ఎలా ఉంది, ఎమోషనల్ ఎలా చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారా అని చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అంటే బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలనుకుంటారు కదా, వచ్చినప్పుడు వస్తాయి. మనకి వచ్చి సెలెక్ట్ అయ్యి వేషం వచ్చినప్పుడు మనకి హ్యాపీ, అంతే. వచ్చిందిరా బాబు, నువ్వు వచ్చి చేసే వరకు నమ్మకాలు లేవు. అందులో వచ్చినా కూడా ఎక్కడో ఎడిటింగ్లో పోతుందని అనిపిస్తుంది. ఎడిటింగ్లో పోతాయి, నాకు చాలా సినిమాలు పోయినాయి. ఇంకా అవన్నీ మనం అంత కష్టపడి, అంటే అన్ని డేస్ మీరు కష్టపడి చేస్తుంటారు, అదే సెట్లో ఉంటారు. సినిమా ఆల్మోస్ట్ తెలుస్తుంది మీకు, మొత్తం తెలియకపోయినా ఆల్మోస్ట్ తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూసుకునేసరికి మీ సీన్ లేకపోయేసరికి బాధ అనిపించదా? అనిపిస్తుంది, కానీ ఇంకా ఎడిటింగ్ అంత కామన్ కదండి, ఇంకంతే. ఇంక మనం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అది పోయింది ఇది పోయింది చేసుకోవాలి మళ్ళీ, ఇంకా నెక్స్ట్. సో మీ పర్సనల్ డీటెయిల్స్కి వస్తే మీరంతా గోదావరిలోనే, కాకినాడలోనే పెరిగారని. అవునండి, అక్కడే. మీ స్టడీస్ అంతా కూడా అక్కడేనా? అంతా అక్కడే. సినిమా ఫీల్డ్ కోసమే ఇక్కడికి వచ్చాను మొత్తం. ఇంకా అంతా ఇక్కడ ఫ్యామిలీ అంతా ఇక్కడే? ఫ్యామిలీ అంతా ఇక్కడే. మీ ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లా అండి, ఎంతమంది? 2 పాప, బాబు పాప. ఇంకా మొత్తం అయితే మూవీస్లోనే అనమాట మీరు? అంతే. ఇంకా ప్రపంచం అంతా ఇంకా మూవీస్ ప్రపంచమే అని అనుకోవచ్చు. అంతే. ఇంకా అలాగే ఇక్కడికి వచ్చి మ్యారేజ్ అంతా అయిపోయింది. మంచి మా అమ్మగారు, మా నాన్నగారు, వైఫ్ అంతా మంచి సపోర్ట్గా ఉంటారు. ముందు ఫస్ట్ వాళ్ళే సపోర్ట్ అనమాట? సపోర్ట్ ఉంటారు ఇప్పటికీ కూడా. ఎందుకు ఈ ఫీల్డ్ అని అట్లా అంతా ఏమనలేదా? మనకి ఇక్కడ పేరు రావట్లేదు, ఇది రావట్లేదు, పైసలు రావట్లేదు, పేరు రావట్లేదు, ఎందుకు అన్నట్లుగా? అంటే వాళ్ళకి నేను చేసింది వాళ్ళకి చూపిస్తాను, ఎందుకు ఇంత చేశాను, ఈ సినిమా చేసాను, ఇది చేసింటే వాళ్ళు కూడా చేస్తున్నాడు, ఏదో చేద్దాం అని అనుకుంటున్నాడు. వాళ్ళకి కూడా మరీ ఏమి లేకుండా ఉండి ఏదో ఒకటి చూపిస్తాను, వాళ్ళకి ఇది చేశాను. ఇలా కష్టపడితేనే వస్తుంది కదా, మెట్టు ఎక్కాలి. కానీ ఒక్కసారి ఎక్కలేరు, ఎవరు ఎక్కలేరు. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి కూడా అవునవును, ఏ బిజినెస్ అయినా ఏదైనా సరే ఒక్కసారి వెళ్ళిపోరు కదా, మనకి ఎవరు ఇది కాదు కదా, వెనక బ్యాక్గ్రౌండ్ ఇది అని కాకుండా మామూలుగా. మీరు ఇప్పుడు దాకా చేసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, అరే ఇంకొంచెం లెంత్ ఉండుంటే, అట్లీస్ట్ ఒక 2 minutes అన్నా ఉండుంటే బాగుండు అని అనిపించిన క్యారెక్టర్? ఇదే సంక్రాంతికి వస్తున్నామే అనిపిస్తుంది. అందులో ఉంటే ఇంకా ఇప్పటికే దద్దరిల్లిపోతుంది. ఇంకొంచెం ఉంటే ఆవిడ అనిపించింది, అరే అయిపోయింది అప్పుడే, సర్లే నెక్స్ట్ టైం ట్రై చేద్దాం సార్ని. ఇప్పుడు బయట గుర్తుపడుతూ ఉంటారు కదా మిమ్మల్ని చూసి, సెల్ఫీలు అడగడం అంతా ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకొంచెం అనిపిస్తుంది, కానీ వస్తుంది మెల్లగా, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. మీతో పాటు చాలామంది వచ్చి ఉంటారు, అంటే మీతో పాటు ఆర్టిస్ట్గా యాక్టింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళు.
సడన్గా ఇంకా వద్దురా మన వల్ల కాదు, మనం ప్రయత్నించలేము, మనం ప్రయత్నించినా మనకు అవకాశాలు రావట్లేదు అని వాళ్ళ మధ్యలోనే ఆపేసి వాళ్ళ ఉద్యోగాలు వేరే ఏదో స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆ ప్రయత్నం ఆపకుండా మీరు ఇంకా కంటిన్యూ చేసి మీరు ఒక స్థానానికి వచ్చారు. వాళ్ళు మీకు కాల్ చేయడం కానీ, అరే మేము ఆగిపోయాము, నువ్వు మంచిగా పొజిషన్లో ఉన్నావు అని కాల్ చేయడం కానీ, లేకుంటే మీరు వాళ్ళకి కాల్ చేసి చెప్పడం కానీ ఏమన్నా ఉందా? అంటే మామూలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి కొంతమంది ఫైనాన్షియల్ బ్రేక్ ఇబ్బందులు తీసుకోవడం, అవ్వచ్చు. ఫైనాన్షియల్ ఇబ్బంది అన్ని మొత్తం అన్నీ వాళ్ళకి చెప్తూనే ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా అటు ఇటు వెళ్ళకుండా అలాగే వెళ్ళిపోతున్నావు, దానివల్ల నీకు సక్సెస్ వస్తూనే ఉంది ఒక్కొక్క మెట్టును అని వాళ్ళు చెప్తుంటారు. కానీ తట్టుకొని ఉండాలి. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఇంకా మనం ఇంకా అందరికీ ఉండే కష్టాలు ఇంకా మనం చెప్తే రొటీన్ అయిపోద్ది. ఇంకా అలా కష్టాలు తట్టుకొని వెళ్ళిపోతూనే ఉండాలి. మనం ఇంకా అటు ఇటు చూడకూడదు. ఇంకా చూసామంటే ఇంకా ఏదేంటి ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని అనుకుంటే ఇంక మనం ఏం చేయలేం, ఇంక వెళ్ళిపోవాలి. అదే ఆయన భయ్య నవీన్ అబ్బాయి భయ్య కూడా అంతే. అప్పట్లో చాలా ట్రై చేసి ఏం రాకుండా వేషాలు చేసినా తర్వాత డైరెక్షన్ చేద్దామని ఓన్గా సొంతంగా ఏదో చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి అంతే. ఇంకా అలా వెళ్ళిపోతే ఆపకూడదు అంతే. ఇంకా అదే ఎప్పుడు నా మైండ్లో వస్తుంది, పరిగెట్టాలి లేకపోతే నడవాలి లేకపోతే పాకుతూనే వెళ్ళిపోతుంది. కానీ ఆగకుండా వెళ్ళిపోతూనే ఉండాలి అంతే. ఎవరో ఇస్తారు ఏదో, ఎవరికొకరికి ఏదోటి మనకి నచ్చుతుంది కొంచెం, అప్పుడు ఇచ్చినప్పుడు మన టాలెంట్ అనేది బయటికి వస్తుంది. అప్పటి వరకు కొంచెం ఉండాలి. మామూలుగా ఈ ఫీల్డ్లోకి రావాలంటే అమ్మాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎలా ఉంటుందో ఈ ఫీల్డ్ అన్నట్లుగా. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అమ్మాయిలకి రావడానికి. అలాగే అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే, అబ్బాయిలు కూడా ఛాన్సెస్ రావు, అమ్మాయిలకే ఈజీగా వస్తాయి, అబ్బాయిలకి రావు, వాళ్ళకంటే వేరే దారి ఉంటుంది, ఏదో ఒక దారిలో వెళ్ళిపోతారు. మనకి ఆ దారి లేదు, కష్టపడి రావాల్సిందే. ఒకవేళ వెళ్ళినా పేమెంట్ ఉండదు, పని ఉంటుంది కానీ పేమెంట్ ఉండదు, పేమెంట్ ఉన్నా కూడా మనకి పేరు రాదు అని రకరకాలుగా జరుగుతూ ఉంది. మీకు అట్లా ఏమన్నా వినిపించాయా, లేదా మీరు ఫేస్ చేశారా? పేమెంట్ ఉండి పని లేక, లేకపోతే అంటే పేరు లేక, పేమెంట్ ఉంది కానీ పేరు లేక, పేరు వచ్చిన దానికి పేమెంట్ లేక, అట్లాంటివి జరుగుతాయండి. అది కామనే. ఇప్పుడు కొన్ని మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు కొంచెం మనీ తక్కువ ఇచ్చినా సరే మనం పేరు రావాలి, పైకి రావాలన్నప్పుడు కొంచెం ఇచ్చినా వెళ్ళిపోవాలి అంతే. నాకు ఇంతే కావాలి అని కూర్చుంటే మనకు పేరు రాదు కదా, అంతే. ఇంకా అటు ఇటుగా వెళ్ళిపోవాలి అంతే. మనం ఒక క్యారెక్టర్ చేయాలి, కొంచెం మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇంకా మనం మనీ కోసం చూడకూడదు, మామూలుగా ఆ క్యారెక్టర్ పరంగానే వెళ్ళిపోవాలి అంతే. అటైనా ఇటైనా జరుగుతుంటాయి, కామన్ లైట్ తీసుకోవాలి. మనం ఏంటంటే నిలబడాలి, ఇక్కడ నిలబడి వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా అవే వస్తాయి. కానీ తట్టుకొని ఉండాలి. వీళ్ళు ఏదో అంటారు కానీ సిన్సియర్గా ట్రై చేస్తే ఎవరైనా, లేడీస్ అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మామూలుగా వస్తాయి. టాలెంట్ ఉంటే ఎవరొకరు క్యాచ్ చేస్తారు. ఒకరు కాకపోతే ఒకరైనా వాళ్ళు ఉండాలన్నమాట. ఎటు కాకుండా కొంచెం ఉండి కరెక్ట్గా ఆడిషన్స్ ఇవ్వడం అంటే, ఇప్పుడు బుల్రాజ్ని ఎక్కడో ఉన్న ఆయన చూసి చిన్న వీడియో చూసి జనసేన దాంట్లో ఏదో క్యాంపెయిన్ ఏదో చేశారు కదా, అది చూసి ఎలా అంతే. ఇంక ఆ టాలెంట్ చూసి వాళ్ళకి నచ్చితే కనుక ఎవరైనా ఎవరో ఒకరు, ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఎవరో ఒకరు అలాగే వస్తే ఎవరికైనా, లేడీస్ అయినా జెంట్స్ అయినా వెళ్ళిపోవాలంతే. అందుకని అవన్నీ ఇంక ఇంట్రెస్ట్ ఉండి చేయాలనుకున్నప్పుడు చేసేయడం అంతే. ఎప్పుడన్నా ఆపేద్దాము అని అనుకున్నారా? నా వల్ల కాదు ఇప్పుడు, ఇంకా చేసన్నా, ఇప్పుడు ఇంత ఇక్కడ ఉండడం అవసరమా, వేరే ఏదైనా ప్రయత్నిద్దామని ఎప్పుడన్నా అనుకున్నారా? స్టెప్ పెరుగుతున్నప్పుడు ఇంకా నాకు అలాంటి ఆలోచన రాలేదు. రావడంతోనే సూపర్ స్టార్తో చేసాం. అబ్బా నాకేంటబ్బా ఇంత చిన్నదే, ఆయన కాంబినేషన్ చిన్న డైలాగ్ అంటే అబ్బో నాకేం తెలియదు ఇలాగ వచ్చేసింది అని ఇంకా అలా ఒక్కొక్క స్టెప్ యువతలో కూడా చేశాను. యువతలో ఎస్ఐ క్యారెక్టర్ అందులో కూడా చేశాను. నువ్వే కావాలి అని చేశాను. ఇంకా నీకే మనసు
ఇచ్చానని, అందులో సునీల్ గారితో నీకే మనసు ఇచ్చా, శ్రీకాంత్ గారి సినిమా, అలా ఒక్కొక్క స్టెప్ అలా వేస్తూ వెళ్తున్నాం కదా. ఇంకా వెళ్తున్నాం ఇంకా గెడ్డం గ్యాంగ్, రాజశేఖర్ గారి కాంబినేషన్లో మంచి క్యారెక్టర్ గెడ్డం గ్యాంగ్ అని, అలా 1 by 1 వెళ్తున్నప్పుడు ఇంకేముంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తున్నాయి వేషాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తున్నాయి ఒక 10 మూవీస్ దాకా ఉన్నాయి. మన ఇది బిమ్లా నాయక్ డైరెక్టర్ గారి శేఖర్ కే చంద్ర గారు, ఆయన సాగర్ కే చంద్ర గారు, ఆయన రాజస్థాన్లో చేశాను మంచి క్యారెక్టర్ సునీల్ గారి కాంబినేషన్లో, అదొకటి ఉంది. నెక్స్ట్ కేజీఎఫ్ రైటరు ఆయన మిథిలేష్ గారని, ఆయన డైరెక్షన్ చేస్తున్నారు. అందులో ఇక్కడే కాకుండా మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక ఆల్బమ్ చేశారు కదా. అవునవునవునండి, అదే మెగంటా రీడమ్ అని డీజే స్నేక్ గారిది. ఇప్పటికే వైరల్ అవుతుంది కదా సాంగ్. అది ఏంటంటే అక్కడెక్కడో ఆడిషన్ జరుగుతున్నాయి, చాలామంది 5 రోజుల నుంచి 10 days నుండి పెడుతూ ఉన్నారు, ఎవరు నచ్చట్లేదంట. నేను ఆఫీసులకు వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళాను, మామూలుగానే నేను చేస్తాను సార్ అన్నాను. వాళ్ళకి ఏదో నచ్చేసింది, ఆ ఫ్రాన్స్ ఏదో తీసుకెళ్ళిపోయి అక్కడ వీడియో పంపించారు, ఈయనే కావాలన్నారు. మరి ఈయనకి లారీ ఫైర్ ఇంజిన్ నడపడం వచ్చా అన్నారు. ఆ ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళి ఒక రోజంతా బ్రేక్లు వేయించుకుంటూ అది ఇది గట్ల నేర్పించారు, ఆ వీడియో పంపించారు, యాక్టింగ్ది పంపించారు. అన్నీ పంపించిన తర్వాత వాళ్ళకి ఓకే అయిపోయింది. ఆయన ఫ్లైట్లో వచ్చి ఇక్కడ వచ్చి 6 రోజులు షూటింగ్ పెట్టి తీశారు. అది పెద్ద పాపులర్ అయిపోయింది, అది ఇక్కడ మిలియన్స్కి వెళ్ళిపోయింది. అంతే, అలాగే ఆడిషన్ చేయను అంతే, వాళ్ళకి నచ్చింది, అదే ఛాన్స్ వచ్చింది. ఎంతమంది 1000 మంది వచ్చినా మన దాకా వచ్చింది. అంతే డీజే స్నేక్ గారితో అంటే అసలు ఎట్లా అనిపించేది మీకు? అది ఏమీ ఉండదండి, డైరెక్టర్ అయినా వాళ్ళైనా ఒకటే వస్తుంది, యాక్టింగ్ ఒకటే చేస్తాం ఇందులోనైనా. అది ఏంటంటే వేరే దేశం కాబట్టి మనకి అలా ఉంది, ఆయన పాపులర్ కాబట్టి. నాకు ఏదైనా మామూలు ఒకటే, కానీ అది గొప్ప ఇంటర్నేషనల్ కాబట్టి అలా ఉంటుంది అంతే మామూలుగా. అందుకని సెట్స్లో మీరు చూసి ఎవరి దగ్గర నుంచి అరే ఇది నేర్చుకోవాలి, నేను యాక్టింగ్లో ఇది కూడా ఉంటుంది కదా, మనం ఇది తెలుసుకోవాలి అని ఎవరి దగ్గర నుంచి అన్న నేర్చుకున్నారా? పెద్ద ఆర్టిస్టులు కావచ్చు, చిన్న ఆర్టిస్టులు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి? నేను ప్రతిరోజు నేర్చుకుంటా అండి. నేను ఇప్పుడు షూటింగ్కి వెళ్ళినా నేను ఈరోజే వచ్చానంటే చేస్తాను. నాకు నిజంగా ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని సంవత్సరాలు చేశాను అనుకోను. ప్రతిరోజు నేను కొత్తగానే వెళ్తాను, కొత్తగానే నేర్చుకుంటాను. వాళ్ళు ఏం చెప్పిందో అది నేను కొత్తగా నేర్చుకుంటాను, తెలియదని కాదు, ఇంకా రాబోయే సినిమాలు కూడా నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే, ఇందులో అన్ని కొత్త పాయింట్ తెలుస్తూనే ఉంటాయి, ఎవరికైనా తెలుస్తూనే ఉంటాయి. నేను రోజు నేర్చుకుంటూనే ఉంటానండి. కరెక్టే, కానీ అంటే ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఒక మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మైన్యూట్ అరే ఈ సీన్ ఇలా కూడా చేయొచ్చా అని కూడా మనం ఒక్కోసారి చూసి షాక్ అవుతూ ఉంటాం కదా. అలాగా ఏ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అన్నా మీరు చూసి షాక్ అయినవి, మన సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు? నేను పాత సినిమాలు కూడా చూస్తుంటాను, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు, ఎంత మా సైడు అక్షు ఉండొచ్చు, రాఘగోపాలరావు గారు, ఇవన్నీ చూస్తుంటాం కదా. నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటాను, ఆ సినిమాలు అబ్జర్వ్ చేస్తుంటాను. ఈ చెప్పను పెద్ద ఆర్టిస్టులకి మనం వెళ్ళి ఇలా కానీ మనం అడగలేము కదా మంచిగా. నేను అబ్జర్వ్ చేసుకుని నేను వాళ్ళ దాంట్లో ఏదో యాకలవుడిలా అంటారు కదా, నేను నేర్చేసుకుంటున్నాను చూసి, అబ్జర్వేషన్ అంతే. కోట గారితో కూడా మీరు యాక్టింగ్ చేశారు కదా, సో ఆయనతో యాక్టింగ్ ఎలా ఉండింది? బాగుంటుంది, ఆయన అంతా చాలా బాగా చెప్తారు, అన్ని యాక్టింగ్ లాగా అనిపించదు ఆయన చేస్తుంటే? న్యాచురల్గా ఉంటుంది ఆయన మొత్తం ఎలా చేయాలి, ఏంటి ఆర్టిస్ట్ అంటే ఏంటి అని క్లియర్గా చెప్తారు ఆయన. అప్పుడు చెప్పేవారు అన్నమాట, ఇప్పుడు చేయట్లేదు కానీ అప్పట్లో చేసేవాళ్ళం కదా, 1 or 2 సింగిల్ చేసేవాళ్ళం కదా. మాట్లాడే వాళ్ళ మీతో ఏమన్నా సలహాలు ఇచ్చేవాళ్ళ? ఏమి ఇచ్చేవాళ్ళు? అదే ఇంకా డైలాగు ఉచ్చారణలో కానీ అది కరెక్ట్గా మనము జీవించి చేయాలి, అంటే మళ్ళీ యాక్టింగ్లా కాకుండా అని న్యాచురల్గా ఉండాలి అన్న టైప్లో చెప్పేవారు, చాలా చెప్పేవారు. ఇంకా అవన్నీ మనం నేర్చుకోవాలి కానీ మనం చెప్పడానికి నాకు కూడా రాదు. అది ఒక డిక్షనరీ అనుకోవచ్చు కదా ఆయన, ఒక నిఘంటువు లాగా. అవునవును, గ్రేట్, ఆయన చాలా గ్రేట్ యాక్టర్ అన్నమాట. మట్కలో మీరు వరుణ్ తేజ్తో ఆల్మోస్ట్ ఒక 5 minutes దాకా ఉంటుంది కదా సీన్ మీద. ఉంటుందండి. సో ఆయనతో రిలేషన్ ఎలా ఉండేది, ఏమన్నా
ఫన్నీగా ఉండేవాడా, ఎలా ఉండేవాడు మీతోటి? వరుణ్ తేజ్ గారు కదండి, ఆయన చాలా కూల్ అండి బాబు, చాలా కూల్. చూస్తే కొంచెం ఇంట్రోవర్ట్ లాగా అనిపిస్తారు. ఆయన ఇంట్రోవర్ట్ అయినా మాట్లాడతారు అసలు సెట్స్ లో? మాట్లాడతారు, చాలా కూల్. ఎంత కూల్ అంటే అంత కూల్. మంచిగా ఆయన వచ్చిన డైలో చూసుకుంటారు, సిన్సియర్గా ఆయన చదువుకుంటారు, చేస్తారు. ఎవరైనా వస్తే కూల్గా ఆయన పలకరిస్తారు. మంచి సూపర్ ఆయన. ఆయన రియల్గా రీల్లో కాదు కానీ రియల్గా కూడా సూపర్ ఆయన. నేను చేశాను కాబట్టి అబ్బా ఇలా కూడా ఉంటారా, ఇంత ఇంత కూల్, ఎంత న్యాచురల్, ఎంత అంటే నార్మల్గా ఉంటారా చేసినప్పుడే తెలుస్తుంది. మనకు చేయలేనప్పుడు దూరం నుంచి చూస్తే ఏదో అనిపిస్తుంది, కానీ మన దాకా మన దగ్గరికి వస్తేనే అది మనం చెప్పగలం. అంత కూల్గా ఉంటారు. నాకు చేసిన వాళ్ళంతా మంచిగా బాగానే. రవితేజ గారితో ఎలా ఉండేది మీకు? ఆయన సిన్సియర్ ఉంటారు. ఆయన ఆర్టిస్టులకి చాలా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట. అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ అవన్నీ ఇంక చెప్పకూడదు. అంటే మామూలుగా ఆయన ఈ ఆర్టిస్టులకి ఇంపార్టెంట్ ఇవ్వాలి అని అందరికీ చెప్తారు. కొద్దిగా మిగతా ఎవరైనా మేకప్ వాళ్ళు ఇల్లు ఏదని చెప్పినా చిన్న ఆర్టిస్ట్ అయినా ఇవ్వాలి అని ఆయన కష్టం అంటే తెలుసు కదా రవితేజ గారికి. అందుకే నాకు రాజేంద్ర గ్రేట్ చేసినప్పుడు బాగా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం రాజేంద్ర ప్రసాద్ గారి లాగా అనిపిస్తుంది అంటుంటారు. మీతో ఎవరైనా అన్నారా అట్లాగా? రాజేంద్ర ప్రసాద్ అని, జూనియర్ రాజేంద్ర ప్రసాద్ అని కానీ అన్నారు. పోలికలు కొద్దిగా ఉంటాయి కదా, అది అన్నారు. మోహన్ బాబు గారు ఎలా ఉంటుంది అన్నారు అంటారు, కానీ మందే ఉంటుంది కదా. ఇంకా చేశారా రాజేంద్ర ప్రసాద్ గారు? చాలా సినిమాలు చేశాయండి. ఆయన ఏమన్నారు డైరెక్ట్ గా చూసినప్పుడు? అంటే ఆయనకు తెలిసిపోద్ది కదా. ఆయన చేస్తారు, నవ్వుతారు. ఇప్పుడు ఆయనతో అంతకుముందు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని నేను అనిల్ రావుపూడి గారి వాళ్ళ రిలేటివ్సే ఆయన, అరుణ్ కుమార్ గారు. ఆయన అప్పుడు 8-9 ఇయర్స్ బ్యాక్ చేశాను. అది విశ్వద బిరామ అని సాంగ్లో పాటలో కూడా లిరిక్స్ ఉంటాయి నాయి. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇందులో పాటలో ఒక డైలాగ్ కూడా పెట్టారు. అది గోదావరి గట్టు మీద రామచిలకవే అన్నది. ఇప్పుడు మధ్యలో రే ఎవడాడు అని వెంకటేష్ గారిని అంటాం కదా, అలాగే ఇప్పుడు మీరు అడిగితే నాకు గుర్తొచ్చింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు నేను అప్పుడు సాంగ్ పాడుతూ ఉన్నప్పుడు నేను మధ్యలో వెళ్ళి అది ఏదో ఒక చిన్న లిరిక్లా ఉంటుంది, పెళ్లి చేసుకుంటే మాత్రం సర్వమంగళం మేళమే అని ఏదో ఉంటుంది. ఆ పాట కూడా పెట్టింది, ఇప్పుడు సింక్ అయింది. అందులో పాటలో కూడా మామూలు డైలాగులు ఉన్నాయి, అందులో తర్వాత అక్కడ తాగే సీన్లో వాటిల్లో ఉన్నాయి. ఇప్పుడు గుర్తొచ్చింది, అందులో కూడా ఉంది ఇలాగే. సో ఆ సాంగ్ అయితే బాగా వైరల్ అయిపోయింది, గోదావరి గట్టు మీద. అవునవును, తర్వాత ఆ సీన్ చాలా వైరల్ అయిపోతుంది. అవునవును, చాలా ఇంకా ఇంకా అవుతూనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అనమాట. మామూలుగా బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్ అంతా. ఇంకా ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయా ఆ సినిమా నుంచి మళ్ళీ కొత్తగా పిలిచి ఇవ్వడం? అంటే మొన్నే కదండి, మొన్న 3 days అయింది కదా. ఇంకా ఈ లోపల ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా మీకు అవన్నీ. ఇప్పుడు కొత్త మూవీస్ అన్నీ చేస్తున్నాను, భీమలా నాయక్ డైరెక్టర్ గారిది. నెక్స్ట్ ఇంకా మన దేవకట్ట గారిది కూడా చేస్తున్నాను. ఆ సారు చాలా కొంచెం చేయించారు, ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి చేయించారు ఆయన. మన వ్యవస్థలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. కార్తీక్ రత్నం గారు, అది కంచిరపాలెం హీరో. ఇంకా ఓటీటీలో కూడా చేస్తున్నారు కదా మీరు? ఓటీటీలో కూడా మొన్న కృష్ణగాడు, వికట కవి కూడా హిట్ అయింది. అందులో కూడా హీరో గారు కాంబినేషన్ చేశా. అంతకుముందు ఆహాలో ఉందనుకుంటా, కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అని మూవీ ఉంది, అందులో లీడ్ క్యారెక్టర్ చేశాను. అందులో ఒక 20 scenes దాకా ఉంటాయి, డైలాగ్స్ అన్నీ. చాలా పెద్ద క్యారెక్టర్ అది. అది మన ఆహాలో ఉంది. ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో మీకు బెస్ట్ అప్రిసియేషన్ అనిపించింది ఏంటి? అంటే అన్నీ ఏదో దాంట్లో అది బాగుంది, ఎస్ఐ అని, పనోడని, లేకపోతే లాయర్ అని, అన్నీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇలాగానే లేదు, కానీ ఇది మాత్రం ఈ సంక్రాంతికి వస్తున్నాయి మాత్రం బాగానే అందరూ కొంచెం గుర్తుపట్టి కొద్దిగా వైరల్ అయింది కదా, ఇంకా అప్పలరాజు ఇంకా అని కొంచెం అంటారు. అందులో మీ పేరే పెట్టారు కాబట్టి ఈజీగా కనెక్ట్ అయిపోతారు కదా జనాలు. అప్పలరాజు నా పేరు, కానీ అప్పిగా మామూలుగా ఏదైనా పేరు సుబ్బారావు సుబ్బిగా అంటారు, అప్పలరాజు అంటే అప్పిగే, ఆ టైప్లో ఇంకా అనమాట. అప్పిగా అంటే అప్పలరాజు అంటే గుర్తొచ్చింది, మీరు చెప్పింది కరెక్ట్గా గుర్తు చేశారు. ఇది
ఇప్పుడు నేను సురేష్ పొడుచు రానా గారు ఉన్నారు కదా, రానా గారు హీరో, ఆయన ఒక కాంత అని సినిమా తీస్తున్నారు, ఆయనే ప్రొడ్యూసర్ గారు అనుకుంటా. దుల్కర్ సల్మాన్ గారు హీరో. అందులో నాది ఒక 1952 బ్యాక్ డ్రాప్లో ఒక పోలీస్ క్యారెక్టర్, హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను. అందులో రానా గారు అంటారు అన్నమాట, అప్పలరాజు అంటారు. నాకు ఇది గుర్తొచ్చింది, అది కూడా వచ్చేసింది, ఇప్పుడు త్వరలో వస్తుంది. ఆయన తమిళ్ డైరెక్టర్ అండి, ఆయన సెల్వమణి సెల్వరాజు. డాక్యుమెంటరీ అది సూపర్ డూపర్ నెట్ఫ్లిక్స్లో ద హంట్ ఫర్ వీరప్పన్ అని, ఆయనే డైరెక్టర్ అన్నమాట. అది తమిళ సినిమా, అది తెలుగు కూడా అవుతుంది. అది మంచి క్యారెక్టర్ అందులో, అందుకే అప్పలరాజు అని పిలిచారన్నమాట. పేరుతోటే వస్తుంది కాబట్టి ఇంకా అట్లా పాపులర్గా అలాగా ఉండిపోతారు. అందులో కూడా మంచి క్యారెక్టర్, మంచి ఫ్లో ఉన్న క్యారెక్టర్ ఉంటుంది. అంటే మరీ బీభత్సంగా ఉన్నది కానీ ఉన్న దాంట్లో అప్పుడు పిలిచారనమాట. కావాలని రానా గారే అడిగారు, ఏం పేరు, మీ పేరు ఏంటంటే అప్పలరాజు సార్ అంటే, అప్పలరాజు కానిస్టేబుల్ ఏంటంటే ఇంకా అదృష్టం ఉండాలి. మామూలుగా ఆయన 407 అని అనొచ్చు, ఆయన కొంచెం అన్నారు కాబట్టి మనకు కొంచెం. ఎలా ఉండేవాళ్ళు రానా గారు? అంటే చాలా ట్రావెల్ చేస్తుంటారు కదా. చాలా బాగా మాట్లాడతారు రానా గారు. చాలా ఒకవైపు వెంకటేష్ గారితో చేశారు 2 మూవీస్, రానా గారు చేశారు, చాలా బాగా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు మధ్యలో అదే ప్రోగ్రామ్ చేస్తున్నారు కదండి, ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఆయన కాంబినేషన్లోనే కొన్ని సీన్లు ఆయనతోనే ఎక్కువ ఉన్నాయి నాకు, ఎక్కువ ఉండేది ఆయనతోనే. నాకు 6-7 సీన్లు ఆయనతోనే ఉన్నాయి, దుల్కర్ సల్మాన్ గారితో ఉన్నాయి. దుల్కర్ గారు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఆయన మలయాళం హీరో కదా, ఆయన ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? అంటే తెలుగులోనే చేస్తున్నారా ఇప్పుడు ఇది? తమిళ్లోనే, అంతా తమిళే. మీకు తమిళ్ వస్తుందా? మీరు ఇప్పుడు మూవీ తమిళ్లో చేస్తున్నారా, తెలుగులో చేస్తున్నారా? అంటే తమిళ్ నాకు మామూలుగా తమిళ సినిమాలు చూస్తుంటాను కాబట్టి ఓటీటీలో వాటిల్లో వాళ్ళు కొంచెం ఏమైనా డైలాగ్ ఇస్తే చూసుకొని తెలుగులో రాసుకొని అప్పుడు చెప్పేస్తుంటాం అనమాట. అయితే మీరు తమిళ్లో డైరెక్ట్ తమిళ్కి వెళ్ళిపోయారు ఇప్పుడు. చూసుకొని మామూలుగా తెలుగులో రాసేసుకుంటే అది అయిపోతుంది కదా మామూలుగా. తమిళ్లో డైలాగ్స్ చెప్పారు అప్పుడు డైలాగ్ అది ఏదంటే ఏదో ఉందబ్బా, అది డైలాగ్ తమిళ్ రాసుకున్నాను. సార్ స్టూడియో మునక్కం తడియటం ఇంద ఏదో విచిత్రమైన లాక్ ఇరుక్కు వన్క తెరియం అని ఇంకొన్ని డైలాగ్ తెలుసు అని చెప్పి అది రాసుకుంటే టప్పున మళ్ళీ ఆ స్పాట్లో వచ్చేసి అయిపోతుంది. తర్వాత మళ్ళీ మనం కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతుంది. మనకు తెలుగు అంటే ఇప్పుడు అది ఇప్పుడు కాదు, ఎప్పుడు అడిగినా సరే చెప్పగలం, కొద్దిగా అటు అయినా ఇటు అయినా. తమిళ్ ఏంటంటే రకరకాల వర్డ్స్ వస్తుంటాయి, ఇంకా అది అలా వచ్చింది. అది కూడా ఆడిషన్ ద్వారానే వచ్చింది. ఇక్కడే కాకుండా మీరు అక్కడ కూడా చేస్తున్నారు. ఆడిషన్ జరిగింది రామానాయుడు గారి స్టూడియోలోనే. అదే అంటే తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా చేస్తున్నారు కదా. ఇది ఫస్ట్ టైం అది వచ్చింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎలా వచ్చిందో ఇది అంతే, అలాగే వస్తుంటాయి, అంతే చేసుకుని పోవాలి అంతే. అలా ఒక స్టెప్ అన్నారు. మీరు అడిగారు కదా ఏంటి ఏమైనా బాధ అనిపించింది అంటే, బాధ అనిపించిన స్టెప్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక స్టెప్ ఎదిగాం, ఇంకొక స్టెప్ అని కొద్దిగా ఆనందం, అంతే. ఉన్నదానితోనే మనం సంతృప్తి ఈ జర్నీలో మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా బాధపడిన సిచ్యువేషన్ ఉందా? అంటే అంటూ ఉంటారు కదా బయట, జూనియర్ ఆర్టిస్టులు అయితే ఒకలాగా, క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఒకలాగా, క్యారవాన్ కూడా ఇవ్వరు కొంతమందికి, వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది, లేకపోతే వాళ్ళకి భోజనం వేరేగా ఉంటుంది, మేమైతే లైన్లో వచ్చి రావాలి, ఆ లైన్లో వచ్చేది కూడా సరిగ్గా ఉండదు, రకరకాలు వింటూ ఉంటున్నాము. సో మీరు అట్లాంటివి ఏదైనా ఫేస్ చేశారా? అవన్నీ సహజమండి, అన్నీ ఉంటాయి కానీ అంటే ఒకరిని బ్యాడ్ చేయడానికి చెప్తున్నారా, లేకపోతే ఏంటి? మీకు అక్కడ నచ్చలేదు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఒకరిని బ్యాడ్ చేసే విధంగా? అంటే బయట జనాలు వర్క్ చేసిన వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ ఆ ప్రొడక్షన్లో అయితే ఇట్లా ఉంటుంది,
ఈ ప్రొడక్షన్లో అయితే ఇట్లా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎవరేం చెప్తున్నా నేనైతే ఏంటంటే నేను వచ్చింది క్యారెక్టర్ వేషం వేయడానికి, నాకు అదే కావాలి, నాకు 4 డైలాగులు ఎక్కువ ఉండాలి, నేను కొంచెం నేను ఎందుకు వచ్చాను అన్నదే నా మైండ్లో స్క్రీన్ మీద 100%. అది నేను ఎప్పుడు ఒక మెట్టు ఎదగాలి, నాకు ఆ క్యారీ అనేవి లేదా, ఈ ఒక సినిమాకి ఇచ్చారు, ఈ సినిమాకి ఇచ్చారు, నాకు ఫుడ్ ఎక్కువ పెట్టలేదు, అవన్నీ ఎప్పుడు ఆలోచించను. ఇస్తే తీసుకుంటాను, లేకపోతే మానేస్తాను, తింటాను, లేకపోతే అది చేస్తుంటాను. ఈ మధ్యలో అయితే నేను ఏది రైస్ కూడా అక్కడ తినడం మానేసాను, ఇంట్లోంచి జొన్న రోట్లు పట్టుకొని వెళ్ళి తింటున్నాను. ఈ మధ్యలో కొద్దిగా 4-5 కేజీస్ పెరిగాయని జొన్న రోట్లు తింటున్నా ఈ మధ్యలాగే. అదే ఇంకా అవన్నీ ఇంకా మనం పట్టించుకోకూడదండి. అన్నీ మనం వచ్చింది వేషం మంచిగా చేయాలి, డైరెక్టర్ చేత కొంచెం బాగా చేసాం అనిపించుకోవాలి. ఆ తర్వాత ఇంకా జనాలే చేస్తారు, అది హిట్టా లేకపోతే తర్వాత సూపర్ హిట్టా అన్నది తర్వాత. మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అండి ఇట్లా యాక్టింగ్కి సంబంధించి కానీ, లేకపోతే నటనకి సంబంధించిన కానీ, అట్లా సురభి యాక్టింగ్ అని అంటారు కదా, అట్లా వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో? మా ఇంట్లో ఎవరు లేరు కానీ అప్పుడెప్పుడో తాతల నాడు ఎప్పుడో ఉన్నారంట. ఇప్పుడు అవన్నీ చెప్పుకున్నా ఏదో బిల్డప్ రా అంటారు, అవన్నీ మనకి వద్దు. మామూలుగా ప్రజెంట్ అయితే ఏమి లేరు, అప్పుడెప్పుడో ఏమి ఉండొచ్చు. అదే సురభి నాటకాలు అని చెప్పి ఉంటూ ఉంటారు కదా, నాకు అందుకే థాట్ వచ్చింది, ఎందుకంటే మీరు చాలా ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఉంది అందుకని. నాటకాలలో కాదు, మూవీల్లో ఉన్నారని అప్పట్లో ఎప్పుడో అంత అది అదే మన రాజ్బాబు గారు, రేలంగ్ గారు ఉన్నప్పుడు ఏదో అనేవారు మా అమ్మమ్మ గారు అదంతా. కానీ అదేంటి మనకు తెలియదు, ఆయన తెలియనప్పుడు మాట్లాడకూడదు కదా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అక్కడి నుంచి వచ్చింది అనుకోవచ్చా ఇంట్రెస్ట్? ఏమోండి మనకు తెలీదు, ఏదో అన్నారు అప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు ఇల్లు వెళ్ళారు బాగానే అన్నారు. ఇంకా కనుక మీరు అడిగితే చెప్తున్నా. నేనే మా ఇంట్లో ప్రజెంట్ అయితే ఎవరు లేరు, ప్రజెంట్ నేను ఒక్కడినే. మీ ఇంట్రెస్ట్ తోటే వచ్చేసారు అయితే సినిమాలో. అంటే ఏ సినిమా చూసి నేను కూడా అవ్వాలిరా అని అనిపించింది మీకు? నేను చిన్నతనం నుండి నాకు ఇది ఇంట్రెస్ట్ అండి, చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి ఫీల్డ్ ఏ సపోర్ట్ లేకుండా ఎలా వచ్చేసారండి? అంటే ఈ ఫీల్డ్లో ఏ సపోర్ట్ లేదు, ఎవరు తెలియదు. ట్రైన్ ఎక్కి వచ్చేసాను అంతే. అది ఎవరు ఏం లేరు, వచ్చేసాను అంతే. వచ్చేసి ఇంకా అంటే గోదావరి వాళ్ళు కదా, ఎక్కడ దగ్గర అనమాట. వచ్చేసి అదే నాకు ఆల్రెడీ కొంచెము ఆ సినిమాలు చూసినప్పుడే కొన్ని ఈ కష్టాలు ఉంటాయని అప్పుడే నాకు తెలుసు. అంటే అందరూ అబ్జర్వ్ చేస్తారు లేదు నాకు తెలియదు, కానీ అప్పట్లో ఉంటాయి అనుకొని ఫిక్స్ చేసి వచ్చాను నేను మామూలుగా. కృష్ణ గారి సినిమాలు అన్నీ పెద్ద చిరంజీవి గారి సినిమాలు అన్నీ చాలా ఉంటాయి కదా, అప్పట్లో రామారావు గారి సినిమాలు అన్నీ చూస్తుంటాం కదా, పాత సినిమాలు అన్నీ ఎక్కువ చూస్తుంటాం కదా. చూసుకున్నప్పుడు అది యాక్టర్ అనే సినిమా ఉంటుంది అనుకుంటా, అది సరే అనుకుంటా, యాక్టర్ అది కృష్ణ గారు. అది కొంచెం వచ్చి సినిమా ఫీల్డ్లో కష్టాలు ఇవన్నీ మైండ్లో ఎలా మెదులుతుంటే ఉంటాయని అప్పట్లో చాలా సినిమాలు చూసాం కదా, ఉంటాయి ఏమి వెళ్ళిపోగానే ఇలా వచ్చేసి నువ్వు రా అని అనరని నాకు తెలుసు. అందుకే వచ్చి ఎలా చేయాలి, ఎవరితో ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తే ఏముంటుంది, ఆఫీస్కి వెళ్ళాలా ఏంటి అన్నది నేను ముందుగానే ఒకవేళ కష్టం ఉంటే ఏం చేయాలి, దానికి ఫైనాన్స్గా ఉంటే ఏం చేయాలి దానికి అని చూసుకొని నేను ఆలోచించుకొని వచ్చేసాను ట్రైన్ ఎక్కి. ముందుగానే అక్కడే తెలుసు నాకు. కానీ బాగా టీనేజ్లో వచ్చేసాను నేను, అది మెయిన్. ఎందుకంటే అందరూ కొంచెం ఈ కొద్దిగా ఏజ్డ్లో వస్తారు, అందులో టీనేజ్లో వచ్చిన వాళ్ళకి ఆ ఇయర్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా వచ్చింది, ఆ నాలెడ్జ్ కూడా నాకు తెలియకుండా వచ్చేసింది అనమాట. బాగా చిన్న వయసులోనే వచ్చేసాను. కృష్ణ గారితో చేశారంటే ఆల్మోస్ట్ కొంచెం కలర్ అప్పుడే వచ్చి ఉంటుంది, కలర్ సినిమాలో అప్పుడే వచ్చి ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కూడా చేస్తారా? లేదు కదా, ఓన్లీ కలర్ కదా. ఇప్పుడు ఎప్పుడో అదే కలర్ సినిమాలే కదా కూడా ఎప్పుడో
కలర్ మొన్న రీసెంట్గానే మామూలుగా 2000 అంటే ఎప్పుడో 90s ఎప్పుడో చెప్తున్నారు, 70s చెప్తున్నారు అవి కావు. ఓకే, మరి అంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా, అప్పుడు సినిమాలకి ఇప్పటికి. ఇప్పుడైతే సౌండ్ సింకింగ్లో ఫస్ట్ తరుణ్ భాస్కర్ చేశారు మన సినిమాల్లో. సో ఫస్ట్ సినిమా సౌండ్ సింకింగ్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది పెళ్లి చూపులు మూవీ అప్పుడు? అంటే నేను కొత్తగా ఉండేది కదా, అంటే మీరు మళ్ళీ సినిమాలకి డబ్బింగ్ చెప్పుకోవడం వేరు, ఒక్కోసారి మీరు చెప్పారు. డబ్బింగ్ చెప్పలేదు, అందరూ చెప్పలేదు. అయితే ఏంటంటే అది అక్కడ చెప్పడం, డైలాగ్ చెప్పడం నేను నార్మల్గా అన్ని సినిమాల్లాగే చెప్పేశాను. కానీ ఏంటంటే అక్కడ ఎక్కడైనా ప్రొడక్షన్లో అది మన లైట్ సౌండ్లు, అక్కడ ఏదైనా కొంచెం కిచెన్లో, అక్కడ కిచెన్ సీన్లో కిచెన్లో ఏదైనా ప్లేట్లు సౌండ్లు, చిన్నది ఏదైనా చిన్న సౌండ్లు, లేకపోతే బయట ఏదైనా కొంచెం కార్ ట్రాఫిక్ సౌండ్లు ఇవన్నీ రాకుండా అన్నీ చూసుకున్న తర్వాతే టేక్ చేయాలి. అది కొంచెం కష్టం. అబ్బా, ఎక్కడైనా ఏ సౌండ్ వచ్చినా సరే కాకుండా ఇది మాత్రం ఓకే, అవి రాకుండా అవి చూసుకోవాలి. అందరూ సౌండ్లు ఎన్ని, అందరు జనాలు ఉంటారు కదా అక్కడ, అంతా సైలెంట్ ఉండాలి చాలా. అది మామూలుగా అప్పుడు ఏమంటారు స్టాండ్ బై అని చెప్తారు. మామూలుగా కొంతమంది ఎంత చెప్పినా 100% చెప్పినా 10% ఏదో ఒకటి చేస్తుంటారు. ఇది అలా 100కి 100% ఉంటేనే అక్కడ ఇది అవుతుంది. అలా చేసుకొని కష్టంగా ఆ టైం కష్టం ఉంటుంది. అది డైలాగ్ అనేది మామూలుగానే ఉంటుంది, మనం చెప్పినట్టే చెప్పేస్తాం కదా, మనం ఫుల్ బడ్జెట్గా అది చూసుకుంటాం, చెప్పేస్తాం. సౌండ్ సింకింగ్ ఈజీ అనిపించిందా మీకు, లేకపోతే నార్మల్ మూవీ టేకింగ్ ఈజీ అనిపించిందా? అది ఈ సౌండ్లు ఇవన్నీ ఇదే కష్టం కదా, అది లేకపోతే దానివల్ల ఆగిపోతుంటుంది కదా. ఇది అలా కదా, ఎవరైనా చూసినా పక్కకు వచ్చి బాంబు పేలిన ఎవరైనా యాక్టింగ్ చెప్పేస్తారు చాలామంది. నేనైనా ఎవరైనా అది ఏమైనా రైట్ టప్ అని పడిపోయినా ఇక్కడ కట్ అని మొన్న రీసెంట్గా మీరంటే ఇప్పుడు గుర్తుంది, అన్నీ ఇలాగే గుర్తొచ్చేస్తున్నాయి. అది మొన్న ఇది ఇదేది గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ గారిది ఏ సినిమా, మన శ్రీ విష్ణు గారి సినిమా చేశాను. అందులో శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు మార్కెట్లో ఉంటారు. నేను స్కూటర్ మీద వచ్చి ఫాస్ట్గా వచ్చి వాళ్ళతో కాన్వర్జేషన్ డైలాగ్ స్కూటర్ మీద ఉంటాను, అంతా కొట్టిడానికి వెళ్తాను. నేను ఫాస్ట్గా వేసి స్కూటర్ కెనెటిక్ హోండా అనుకుంటా, కెనెటిక్ కాదు యాక్టివ్, రేస్ చేసుకొని వెళ్ళిపోవాలి ఫ్రేమ్ అవుట్కి. కరెక్ట్గా ఫ్రేమ్ అవుట్ అయ్యేటప్పటికి ఆ ఫాస్ట్ వెళ్ళను అక్కడ ఇసుక ఉంది, స్కిడ్ అయ్యి పడిపోయి అలా ఊడిపోయి వీళ్ళు సీన్ చేసేస్తున్నారు. నేను కూడా ఆ సీన్లోనే నేను ఇన్వాల్వ్ అయిపోయాను. 10 సెకండ్లకు కట్ అయిపోయింది, కట్ అని చెప్పారు. ఆ తర్వాత చూసుకున్నారు టేక్ ఓకే, అంతా ఓకే. మళ్ళీ వచ్చి ఏమైందంటే కాలు బాగా తగిలేసింది. ఒక నెల రోజులు మొన్న లాస్ట్ మంత్ చేశాను, ఇప్పుడు నిన్నటి వరకు తగ్గింది కాలు మొత్తం అంతా. అది బెనికినట్టు అయ్యి అది కొంచెం నరం పెట్టి మొత్తం, అది నరం అయితే కొంచెం చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏదైనా దెబ్బ తగిలితే ఒక 3-4 డేస్లో మానిపోతుంది, బ్లడ్ వస్తే, బ్లడ్ రాలే లోపల కొంచెం కవుకు దెబ్బ అంటారు కదా, అలాగా మనము వెళ్ళిపోతే ఇన్వాల్వ్ అయిపోతే ఇంక సౌండ్ వచ్చినా వాళ్ళు ఆపరు, వాళ్ళు చేసేసుకుంటారు అంతే సిన్సియర్గా. నేను కూడా చేసేసుకున్నాను, అక్కడ వచ్చిందని మళ్ళీ వచ్చిందే అని దెబ్బ తగిలిందని నన్ను చేసుకుని వాళ్ళు అలా ఉండిపోయాను అంతే. వాళ్ళు చేస్తున్నారు టేక్, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది టేక్, మళ్ళీ ఇది అవుతుంది, మళ్ళీ తీయాల్సి వస్తుంది అని చెప్పి అలా ఉండిపోయాను. 10 సెకండ్ 15 సెకండ్లు కుక్ అయిపోయింది. అప్పుడు మొత్తం హీరో గారు, వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు, డైరెక్టర్ గారు, కార్తీక్ రాజు గారు వచ్చి మొత్తం, తమిళ డైరెక్టర్ ఆయన కూడా, ఇదే మూవీ కార్తీక్ రాజు గారిని తమిళ డైరెక్టరు. అది మన ఇది గీతా ఆర్ట్స్లో శ్రీ విష్ణు గారి హీరో వస్తుంది, ఇప్పుడు రాబోతుంది అదనమాట. వచ్చి ఏంది కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అన్నీ బాబు ఏంది రెస్ట్ తీసుకో అంటే ఏమీ లేదని కౌకు దెబ్బ తెలిసిపోతుంది కదా మనకి, బోన్ ఇరిగిపోతే అవ్వలేదు, కొంచెం అన్నీ కొద్దిగా ఏం చేసుకొని మళ్ళీ చేసి అలా అవుతుంటే అంటే ఇంక యాక్టింగ్ చేసుకుంటే ఇంక మనం వెనకాల సౌండ్లు అన్నీ ఏం పట్టించుకోం. కానీ దానికి మాత్రం ఈ చిన్న సౌండ్ వచ్చినా ఇంకా చేయడానికి అవ్వదు. అది బాంబే నుండే తెప్పించి అదే సౌండ్ ఇంజనీర్లు అలా స్పెషల్గా ఉంటుంది. అంత మనకి అంత ఐడియా లేదు, వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెచ్చి
శ్రీ విష్ణు గారు కూడా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది కదా, ఆయన చూడడానికి చాలా సైలెంట్గా ఉంటాడు కానీ ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తాడు ఆయన సైలెంట్గా. ఎట్లా ఉండేది ఆయనతోటి? బాగా సరదాగా ఉంటుంది. ఆయన కూడా కొంచెం ఫ్రీగా మాట్లాడుతుంటారు. ఆయనతో కూడా చేశాను వీరభోగ వసంతరాయలు, ఇది అంతకుముందు కూడా ఆయనతో కూడా చేశాను. సుధీర్ బాబుతో కూడా మీరు చేస్తున్నారు? సుధీర్ బాబు గారితో కూడా 4 సినిమాలు చేశాను. 4 సినిమాలు? 4 సినిమాలు చేశాను. అదే భలే మంచి రోజు, నెక్స్ట్ మోసగాళ్ళు మోసగాడు. ఎన్ని మూవీస్ చేశారండి మీరు ఇప్పుడు దాకా? 200, 150. పెద్ద హీరోస్తో అయితే వెంకటేష్ గారు, దేవదాస్ మూవీలో నాగార్జున గారు, చిరంజీవి గారితో చేశారా? చిరంజీవి గారితో వచ్చింది కానీ శంకర్ దాదా MBBSలో అప్పుడు కోటిలో వెళ్ళి డాక్టర్ డ్రెస్ ఆయన ఏడిపించేసి అన్నీ వచ్చింది కానీ కుదరలేదు అక్కడ. అందుకే ఇంకా మొన్న ఆచార్య అంటే ఎయిటింగ్లో పోతే మొన్న వాల్తేరు వీరయ్యలో కూడా చేశాను. అంతకుముందు ఆచార్య ఒకటి అన్నీ చేశాను కానీ ఎడిటింగ్లో పోతే మనం ఏం చేయలేం కదా, ఏదో ఫ్రేమ్ కనబడినట్టుగా ఉంటే చేశాను ఆల్రెడీ. అప్పటి నుండి చేసుకొని వస్తున్నా కానీ ఇంకా మనకి సరిగ్గా రావాలి. అది చెప్పేస్తామండి వాళ్ళు ముందుగా, వాళ్ళ డేట్స్ ఫుల్ డే ఉండాల్సి వస్తుంది కదా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పేస్తాం. మామూలుగా ఈ సినిమా ఇలా కమిట్ అయ్యి ఉన్నామండి, మరి ఇది ప్రాబ్లం అంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తారు, మ్యాక్సిమం చేస్తారు. చేయకపోతే ముందు వాళ్ళు ఎవరికి ఇచ్చిందో వాళ్ళే చేస్తాం కదా. లేదండి మరి ఆల్రెడీ కొన్ని మిస్ అయిపోతాయి. మనం ఇక్కడ షూటింగ్లో ఉంటాం, కొద్దిగా ఒక హీరోది ఇంకో హీరోది వస్తుంది కానీ అది మనం చేయలేము, ఎందుకంటే మరి ఇక్కడ కమిట్ అయిపోయి ఉన్నాం కాబట్టి వాళ్ళకి చెప్పేస్తాం. ఏది కావాలితే ఆ మేనేజర్ కూడా తెలుస్తుంది, ఆ మేనేజర్ గారు అడగండి మరి కావాలంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఓకే అయితే మనకి అదృష్టమే, ఇంకా ఇది కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఎలా ఉంటుంది ఇక్కడ సీనే ఉండదు కానీ మనం అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ రోజు సీన్ తీయరు, మనం ఉంటాం కానీ సెట్లో ఉంటాం కానీ ఆ రోజు మనతో సీన్ ఉండదు. అన్నీ ఇలాంటివి వస్తున్నాయండి. నా చిరంజీవి సినిమాలో మన అబ్బాయి నవీన్ కూడా ఇలాగే అయింది, ఆయనకి తెలుసు. ఇప్పుడు అన్నీ ఆ సిచ్యువేషన్ ఆ టైప్లో వస్తున్నాయి. అది ఆచార్య చిరంజీవి గారిది మొన్న వచ్చింది కదా, రాజేంద్ర ప్రసాద్ ఆచార్య కదా, ఇది మన ఇంకో సినిమా అది ఏంటది మొన్న వచ్చింది, వాల్తేరు వీరే. అందులో ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నప్పుడు చిరంజీవి గారు వస్తారు కదా చూడడానికి. అక్కడ కానిస్టేబుల్ అంతా పడిపోయి, అంటే మామూలుగా మనకు చిన్నదే క్యారెక్టర్, ఎయిటింగ్లో ఆల్రెడీ బాబీ సింహ గారి ఫైట్ అన్నీ ఉంటే ఎయిటింగ్లో పోయి ఆ టైంలో ఈ కాల్ వచ్చింది. ఇది మన అబ్బాయి బేదిగండి ఫ్రెండ్. మరి ఇలా ఉండే ఈ షూటింగ్లో ఉన్నాను, ఫోటో తీసి పెట్టాను. మరి ఇక్కడ ఉన్నాను, మరి భయ్యా మరి ఏం చేయనంటే ఇంకా ఆయన ఏం చేశారు ఏంటంటే, తను సినిమాలో చేశాను ఆల్రెడీ 2 సినిమాలు చేశాను, 2 సీన్లు కంటెంట్ కోసం పిలిస్తే మరి ఇదిలో ఉన్నా సరే నేను ఇష్టం, మరి అయితే నేను ఇంకా మరి ఇది రాకపోతే నేను ఇంకా అది పెట్టలేని చెప్పి ఇంకా నాకు ఇంకా అందులో అతను చేసిన దాంట్లో 2 సీన్లు ఉన్నాను, ఇంక ఇది ఉందని ఇంకా మిస్ అయిపోయింది. అలా మిస్ అయిపోతాయి, మనం చెప్పేసుకోవాలి అంతే. కానీ ఒక్కోసారి చాలా మిస్సింగ్, అంటే ఇక్కడ ఈ సెట్లో ఉన్నా కూడా మనకి ఒకసారి ఆ సీన్ జరగకపోయినా ఆ సెట్లో ఉండాల్సి వస్తుంది, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. కానీ రోజంతా ఉంటాం కానీ మనకి సీన్ ఉండదు. అదే టైంలో మనం వేరే దగ్గర మాట్లాడుకొని ఉంటే అట్లీస్ట్ అక్కడ మనకి సీన్ ఉండేది కదా అని. ఇంకా ఫీల్డ్లో అంతే కామన్, మనం అవన్నీ పట్టించుకోకూడదు, చేసుకొని వెళ్ళిపోవడం అంతే. ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి బ్లాక్ బస్టర్స్ ఇంకా మరిన్ని మీ ఖాతాలో పడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.